సో హలో గైస్, ఈ రోజు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్. ఎంత మందికి శ్రీజ రీఎంట్రీ కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. బతిమలాడుకోవట్లేదు మనం. డిమాండ్ ఎంతమంది చేస్తున్నారు, శ్రీజ రావాల్సిందే బిగ్ బాస్ సీజన్ 9 మళ్ళీ అని ఎంతమంది కోరుకుంటున్నారో ఈ వీడియో లైక్ చేయండి. నేను కూడా చూసి తెలుసుకుంటాను, ఎందుకంటే నేను కూడా డిమాండే చేస్తున్నాను, శ్రీజ రావాల్సిందే. ఏంట్రా అసలు ఆ టాస్క్ ఏంట్రా, నిన్న ఎపిసోడ్ ఏంట్రా బాబోయ్. అరే బిగ్ బాస్ ఏం చేస్తున్నావు అయ్యా స్వామి. నామినేషన్స్ అంత గట్టిగా జరిగాయి, ఒక్కొక్కడికి అంత గొడవలు జరిగాయి. ఇన్ని గొడవలు జరిగి హైపరాది వచ్చి అన్ని హింట్లు ఇచ్చాడు. ఒక్కొక్కటి గేమ్ మారుతుందా అని మేము ఎదురు చూస్తుంటే ఆ దరిద్రమైన టాస్క్, అదొక కామెడీ పేరుతో వాళ్ళే జోకులు వేసుకొని వాళ్ళే నవ్వుకుంటున్నారు. ఆడియన్స్ అందరూ తడిగొట్టేసుకొని పడుకోవాలి ఇంకా ఆ జోకులు చూసాక. రోత పడుతుంది. క్రింజ్ ప్రో మ్యాక్స్ అనమాట. అంత దరిద్రంగా ఉంది ఎపిసోడ్ అయితే. నిన్న చాలా దరిద్రంగా ఉంది. ఇంకా ఇక్కడ సంజన గారి గురించి మాట్లాడదాం. శ్రీజ దగ్గరికి వస్తాను. సంజన గురించి మాట్లాడదాం ఫస్ట్. ఈ సంజన ఈవిడ నాకు అర్థం కావట్లేదు, ఈవిడ ఎందుకు నోరు జారుతున్నారు, ఎందుకు ఈవిడే పెద్ద తోపు, హాలీవుడ్ యాక్టర్స్ ఇంటర్నేషనల్ తోపు అలా ప్రవర్తిస్తున్నారు. ఏంటి అంత ఇంటర్నేషనల్ యాక్టర్ అమ్మా మీరు, నాకు అర్థం అవట్లేదు. ఏంటి అంత పెద్ద ఆర్టిస్టా మీరు, ఏం ఆర్టిస్ట్ మీరు, ఎన్ని సినిమాలు చేశారమ్మా మీరు? బుజ్జిగాడు అనే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేసి, అది ప్రభాస్ మూవీ కాబట్టి అంతమందికి నోటెడ్ అయిపోయింది అది. లేకపోతే ఆవిడ అసలు ఇంక వేరే ఏవో సినిమాలు తీశారు, ముగ్గురు అంట, ఇంకేవో తీశారు. ఆవిడ అసలు ఎవరో కూడా చాలా మందికి తెలియదు తెలుగు ప్రజలకి, బుజ్జిగాడు అనే పేరు తప్ప. ఆవిడ ఆర్టిస్ట్ ఏంటి. నిన్న ఏమంటున్నారు తెలుసు ఎపిసోడ్లో, ఇమాన్యుల్తో కూర్చొని చెప్తుంది అనమాట. ఏమంటే కళ్యాణ్ని ముగ్గురు అడిగారు తీసుకొని లాగేద్దాం గుంజుకుందాం అని అనేసి కళ్యాణ్ దగ్గర. కానీ వద్దు, బాహుబలి క్లైమాక్స్ లో ఫైట్ చేయాలంటే చెయ్యొచ్చు, ఇవన్నీ రక్కుకొని గీక్కొని, మేము ఆర్టిస్ట్, మేము అంత క్లాస్ కాదు, మేము అంత దిగట్లేదు, అంత స్టాండర్డ్ కాదు, స్టాండర్డ్ అంటున్నారు, క్లాస్ అంటున్నారు, క్లాస్ కాదంట, ఏంటి ఆర్టిస్ట్ అంట, మేము ఆర్టిస్ట్ అంట. ఏం ఆర్టిస్ట్ అమ్మ మీరు? బిగ్ బాస్ లోకి వచ్చేక ముందు ఎన్ని సినిమాలు చేశారు మీరు? బాహుబలి సినిమాలో చేశారా మీరు? RRR సినిమాలో చేశారా మీరు? ఏం ఆర్టిస్ట్, ఏ సినిమాలు చేశారమ్మా మీరు? కొన్ని సీరియల్ చేశారా? ఏ సీరియల్ చేశారమ్మా మీరు? ఆర్టిస్టా ఏంటి భయ్యా ఈ రోత మాకు? ఒకవేళ ఆవిడ ఆర్టిస్టే భయ్యా, ఆవిడ ఆర్టిస్టే ఒప్పుకుంటాం. సినిమాలు చేశారు, అవి ఫ్లాపో హిట్టో పక్కన పెడితే సినిమాలు చేశారు, జనాలకు తెలిసినా తెలియకపోయినా సినిమాలు అయితే చేశారు కాబట్టి ఆవిడ ఆర్టిస్టే, ఒప్పుకుందాం. ఓకే, అయితే ఒక ఆర్టిస్ట్గా నేషనల్ టెలివిజన్ ముందు 100 కెమెరాలు, అక్కడ 100 కెమెరాలు ఉంటే అన్ని కెమెరాల ముందు మీరు మాట్లాడేది ఏంటి? మీరు ఆర్టిస్టు, అవతల చిన్నోలా? మీరు ఆర్టిస్ట్ అయితే ఎవరికి ఎక్కువ? మీతో పాటు సమానంగా అక్కడ హౌస్లో ఉన్నారు వాళ్ళు. అక్కడ ఎవరైనా కళ్యాణ్ అవని, పవన్, డీమన్ పవన్ అవని, లేకపోతే దివ్య అవని, ఆర్టిస్ట్ ఏంటి? మీరు ఆర్టిస్ట్ అయితే ఎవరికి ఎక్కువ? అంటే క్లాసులు బట్టి చూస్తున్నారు అనమాట. ఈవిడ క్లాస్ డివైడ్ చేస్తున్నారు. ఎవడో హై క్లాస్, ఎవడో లో క్లాస్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈవిడ స్టాండర్డ్లు, క్లాసులు ఏటో మాట్లాడుతుంది. ఇంత దరిద్రంగా ఎవరైనా మాట్లాడతారు అసలు? టూ మచ్. ఇప్పుడు శ్రీజ గురించి చెప్పాలంటే సంజన గురించి ఎందుకు చెప్పావరా అని మీరు అడగొచ్చు. సో ఇదే మ్యాటర్, నేను అక్కడికే వస్తున్నాను భయ్యా. నాకు తెలియక అడుగుతున్నాను, 5 వారాలు గేమ్ ఆడిన శ్రీజని వైల్డ్ కార్డ్స్ని అడిగి ఉండొచ్చా ఉండకూడదా అని వైల్డ్ కార్డ్స్ చెప్తే పంపించారు శ్రీజని. అది కూడా చాలా అవమానకరంగా, ఏవి ప్లే చేయకుండా బయటకు తోసేయడం ఎంతవరకు కరెక్ట్? అది అంత అవమానకరంగా శ్రీజని బయటకు పంపించే ప్లేయరా శ్రీజ? నాకు ఇప్పుడే కామెంట్ చేసి చెప్పండి. శ్రీజ అంత అవమానకరంగా బయటకు వెళ్ళే ప్లేయరా? ఓకే, స్టార్టింగ్ 2 వీక్స్ లో బ్యాడ్ నెగిటివ్ గా వచ్చింది ప్రియాకి, శ్రీజకి. బట్ శ్రీజ చాలా చాలా ఇంప్రూవ్ అయ్యింది, గేమ్ సూపర్ గా డెవలప్ చేసుకుని మంచిగా మాట్లాడుతుంది అనే టైంకి వైల్డ్ కార్డ్స్ అడిగి పంపించారు బయటికి. భయ్యా నాకు తెలియక అడుగుతున్నాను, మొన్న సంజన గారు ఏమన్నారు కళ్యాణ్తో గొడవ ఆడుతున్నప్పుడు? ఇమ్ము నా కొడుకు, నేను అవును నా కొడుకే, నేను ఇమ్ము ఇక్కడ నాకు చాలా నవ్విస్తాడు, లేకపోతే నేను చాలా ఏడుచుకొని చాలా ఇదైపోతున్నాను, డిప్రెస్ అయిపోతున్నాను, ఏవేవో అన్నారు కదా. మేడం సంజన గారు, మీరు అంత ఇబ్బంది అయితే ఉండొద్దు హౌస్లో, అక్కర్లే. మీరు హౌస్లో చేసేది ఏమీ లేదు, జీరో కంటెంట్ మీ నుంచి ఏమీ లేదు అసలు. 100%లో ఎంత తనకు వీలైనంత ప్రాణం పెట్టి గేమ్లు ఆడే పిల్ల, ప్రాణం పెట్టి అక్కడ నామినేషన్స్ లో పాయింట్లు రైజ్ చేసి ఒక్కొక్కడికి ముచ్చేమంటలు నీరు ఎంత గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడే ఆ కంటెస్టెంట్ శ్రీజ. ఆవిడ వెళ్ళిపోవడం ఏంటి, మీరు ఉండడం ఏంటి? మీరు వెళ్ళిపోండి పర్లేదు. మీరు ఇంకా ఇక్కడ ఉన్నారనుకోండి, ఇంకా డిజర్వ్డ్ అయిన కంటెస్టెంట్స్ చాలా మంది వెళ్ళిపోవాల్సి వస్తుంది బయటికి. గేమ్ ఆడే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళని క్లాసు, వీళ్ళని స్టాండర్డ్, మేము ఆర్టిస్ట్ అని అనుకుని మీలాగా ఇక్కడ ఉండాలన్నమాట ఇక్కడ హౌస్ లో. అంతే, అలాగే జరుగుతుంది. మీరు ఇంకా వెళ్ళకపోతే ఇంకా చాలా కష్టం. టూ మచ్ భయ్యా, టూ మచ్ వరస్ట్ అసలు.
సంజన గారు శ్రీజ ఒకళ్ళు ఎంచుకోండి అంటే నేను శ్రీజాని ఎంచుకుంటాను, మీరు ఎవరిని ఎంచుకుంటారు? ఇప్పుడే నాకు శ్రీజాని కూడా మీరు కూడా శ్రీజాని ఎంచుకుంటారైతే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, తొందరగా లైక్ చేయండి. అప్పుడు నేను చూసి తెలుసుకుంటాను, ఓకే నా పాయింట్కి ఎంతమంది అగ్రీ చేశారని చెప్పి. కంపల్సరీ శ్రీజ రావాల్సిందే. ప్రతి ఒక్కడు మాస్క్ అక్కడ తీయాల్సిందే. ప్రతి ఒక్కడు మాస్క్లోనే ఉంటున్నారు, ప్రతి ఒక్కరు. ఏమన్నా యాక్టింగ్ రా ఒక్కొక్కడు. శ్రీజ రానివ్వండి భయ్య, పొర్రపాటున శ్రీజ వస్తే ఉంటది ఒక్కొక్కడికి మామూలుగా ఉండదని నా ఎక్స్పెక్టేషన్స్ అంత ఉన్నాయి భయ్యో. మళ్ళీ శ్రీజ అక్కడికి వచ్చి గేమ్ ఏమైనా అటు ఇటు కాకుండా తేడా కొట్టింది అనుకోండి, మరి తప్పదు. బట్ శ్రీజ వస్తే దుమ్ము దులుపుతుందని నమ్మకం నాకైతే ఉంది. మీకు ఉందా లేదా కామెంట్ చేసి చెప్పండి. సో ఇది ఎలా ఉంటే ఎపిసోడ్ నిన్న వరస్ట్, టాస్క్ వరస్ట్, ఆ జోకులు రోతలాగా ఉన్నాయి, ఆ జోకులకు వాళ్ళే నవ్వుకుంటున్నారు, మనకేం నవ్వురాట్, నాకైతే నవ్వురాట్లు. మీకు వచ్చిందో లేదో కామెంట్ చేయండి. సో ఇప్పుడు తనుజ దగ్గరికి వద్దాం. తనుజ దగ్గరికి వస్తే తనుజని చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుందో చూడండి. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా. నాకు లిటరల్గా ఇదే డైలాగ్ గుర్తొచ్చింది నాకు తనుజని చూస్తుంటే. ఎందుకు ఏంటి అసలు ఇవిడ బాధ ఏంటి? ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర పెద్ద పెద్ద కిక్కి అని అరుస్తూనే ఉన్నారు. ఏంటమ్మా ఎందుకు అంతలా అరుస్తున్నారు? దేనికి అంతలా అరుస్తున్నారు? ఎందుకు అలా చిరాకు పడుతున్నారు? చిరాకు ఫేస్ చేసుకొని చిరాకు పడిపోతున్నారు, చేదరించుకుంటున్నారు. రాము, నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చేశాను, రీల్ చేశాను, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. 150,000 మంది 160,000 మంది చూసారు సంథింగ్, నాకు తెలియదు. బట్ ఒకసారి చూడండి, ప్రూఫ్ తో సహా అక్కడ చూపిస్తాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో పెద్ద ప్రాబ్లం ఉండదు, యూట్యూబ్ లో పెట్టకూడదు ప్రూఫ్. సో అదనమాట. రాముని ఎంత అవమానిస్తుందంటే ఈవిడ, రాముని ఒక పురుగును చూసినట్టు చూస్తుంది తనుజ. ఎందుకంటే చూడండి చెప్తాను. తనుజ సాయి ఇక్కడ కూర్చొని ఉన్నారు భయ్య. సోఫా కీచెవరు తనుజ, సోఫా కాచెవరు సాయి కూర్చొని మాట్లాడుతున్నారు. రాము వచ్చి ఏమీ లేదు, రాము వచ్చి మధ్యలో కూర్చుంటాడు. రాము ఏమైనా పోనీ ఆపోజిట్ టీమా? మీరు చెప్పండి. రాము బ్లూ టీమా రెడ్ టీమా? రెడ్ టీమే కదా. కూర్చుంటాడు అంతే, ఏం మాట్లాడు. వెంటనే ఈ తనుజ సాయితో మాట్లాడుతుంది కదా, మధ్యలో వచ్చి రాము కూర్చోగన్నా వెంటనే ఆవిడ రియాక్షన్ ఏంటి తెలుసా? వరస్ట్. ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెట్టాను చూడండి, అక్కడ ఉంటుంది వీడియో. ఎంత దరిద్రమైన రియాక్షన్ అంటే, నువ్వురా సాయిని అంటుంది. నువ్వురా. కామన్ సెన్స్ లేదు అసలు. మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి కూర్చుని పోతాడు. ఇప్పుడు ఈయన గారికి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి అని చెప్పి దూరం వెళ్ళిపో. ఏంటి అంత పురుగుని తీసి ఏంటమ్మా అసలు నాకు అర్థం కావట్లేదు. రాము కూడా మీ టీమే, రాము కూడా బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంటే. ఏంటి అంత దేశ రాజకీయాలు మాట్లాడుతున్నావు నువ్వు? రాము వినకూడదు అన్న మాటలు ఏం మాటలు అవి? నాకు అర్థం కావట్లేదు. రాము ఎందుకు వినకూడదు? సరే వినకూడదని నీకు అనిపిస్తే నువ్వు దాన్ని ఎలా చెప్పాలి? అలా చేదరించుకొని అలా చిరాగ్గా వెళ్ళిపోతావా? చేదరించుకొని లిటరల్ గా రాము ఒకేసారి మొహం మార్చేసాడు, సైలెంట్ అయిపోయాడు. అంత పరువు తీసింది ఆవిడ. ఒక చారులో కర్రేపాకు తీసి పడేసింది. పురుగును చూసినట్టు చూస్తుంది. ఏంట్రా ఒక్క వీడియోకి చూసి నువ్వు రాముని పురుగును చూసినట్టు చూస్తుందని డిసైడ్ చేసేస్తావా అని అనకండి. ఇది ఒక్కసారి కాదు, నిన్న ఆ మొక్క ఇప్పుడు నేను చెప్పింది ఇదంతా ఎపిసోడ్లో ఎత్తిసాడు. బిగ్ బాస్ మామూలు బిగ్ బాస్ కాదు. తనుజాని విన్నర్ని చేయడానికి గట్టిగా బలపడి కూర్చున్నాడు. ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ స్టార్ మా పేజ్ లోనే డైరెక్ట్ తనుజాకి ఎలివేషన్లు ఇస్తున్నాడు. మరి వేరే కంటెస్టెంట్లకి అన్యాయం కాదా? అన్ఫేర్ కాదా? ఒక్క తనుజాకి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ కూర్చుంటే. తనుజాని విన్నర్ అని చేద్దామని బిగ్ బాస్ ప్లాన్ భయ్యా. పొర్రపాటును కళ్యాణ్ విన్నర్ అయిపోతాడేమో అని బిగ్ బాస్ భయపడుతున్నాడు. నా గెస్ కరెక్ట్ అయితే. ఎందుకంటే కళ్యాణ్ కామనర్ విన్నర్ అయిపోతే కామనర్స్ అందరికి కొమ్ములు వచ్చేస్తాయి. రేపు పొద్దున్న మమ్మల్ని కూడా తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తారు, వాళ్ళు రెచ్చిపోతారు. అలా జరగడానికి వీలు లేదు. కామనర్స్ ని మనం టీఆర్పీ కోసం తెచ్చుకున్నాము, వాళ్ళు గేమ్ విన్ అవ్వకూడదు అన్న ప్లాన్ బిగ్ బాస్ టీమ్ లో ఉంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తనుజకి ప్యూర్ పాజిటివ్ గా అవ్వడం కోసం నానా కష్టాలు పడుతున్నారు బిగ్ బాస్ టీం. ఎంతమంది దీనికి అగ్రీ చేసినా చేయకపోయినా నాకు అనిపించింది మాత్రం నేను చెప్తున్నాను, నాకు అలాగే అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది ఒక్క మ్యాటరే కాదు రాము విషయంలో తనుజ ఇలా ప్రవర్తించడం. ఈ రోజు నిన్న ఎపిసోడ్ లో కూడా వచ్చింది. తనుజ అక్కడ దివ్యతోని అక్కడ సుమన్ అక్కడ కూర్చొని ఉన్నారు, మాట్లాడుతుంటే అక్కడ దొంగతనం చేసింది కదా తనుజ. సో దీని గురించి ఇలా డిస్కషన్ అవుతుంటే రాము అక్కడ అంటాడు అనమాట, ఏంటి కన్వర్జేషన్ ఏంటి అని చెప్పి జస్ట్ ఇలా అడుగుతాడు. అంటే చాలా సింపుల్ గా, చాలా నీట్ గా, స్లోగా అడుగుతాడు. ఏమంటా తెలుసు తనుజ, నువ్వు పులిహోర లాగా మధ్యలో దూరుతావు అన్నిటికి అని చెప్పి. ఎందుకు దూరకూడదమ్మా? దేనికి? మీ టీమే కదా. అది చాలా చాలా స్లోగా అడిగాడు రాము, అందులో తప్పే ఉంది. చెప్తున్నా, ఈ తనూజ అని చూస్తుంటే నిజంగా ఈవిడ ఎందుకు అంత చిరాకు పడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. తనూజ మొహం ఇది చూడండి, ఈ రెప్పలు చూడండి, అవి ఇలా ఉండదు తనూజ మొహం. ఎప్పుడు ఇలా ఉండదు తనూజ మొహం. ఎలా ఉండదు సార్? ఇవి చూడండి, ఇప్పుడు ఇవి ప్రతి ఒక్కరిని ఇలాగే చూస్తుంది. రెప్పలు ఇలాగ ఎగరేసి ఉంచుతుంది, ఎప్పుడు చిరాకు పడుతూనే ఉంటుంది ఎప్పుడు. దీని అమ్మ అసలు ఏం చెప్తావు ఇంకా? మరి మీరు అందరూ ఏమంటారంటే, రే నువ్వేంట్రా తనుజని బ్యాడ్ చేస్తున్నావు. నేను బ్యాడ్ చేయడానికి నేను ఎవరిని కాదు, నేను మీలాగే ఒక వ్యూవర్ని అనమాట. బిగ్ బాస్ కి ఇష్టమైన, బిగ్ బాస్ అంటే పిచ్చి నాకు.
నేను కూడా మీలా మీ వ్యూవర్ని నాకు అనిపించింది, నేను చెప్తున్నాను అంతే. అక్కడ బ్యాడ్ చేయడానికి ఏం లేదు. ఆవిడ పిఆర్ ఆవిడ గట్టిగా డప్పు 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 ఆవిడ చేసిన తప్పులు ఏవి ఒప్పుకోవట్లేదు. కానివ్వండి, మీరు అలా కానివ్వండి. ఆవిడ పాజిటివ్ చేస్తే పాజిటివ్ చెప్పడానికి నేను రెడీ. బట్ ఆ విషయం నాకు నచ్చలేదు అని చెప్తున్నాను. సో ఇది నా ఒపీనియన్. మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి. తనుజ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఆవిడ అలా ప్రతి ఒక్కరి మీద చిరాకు పడ్డారు, రాము మీద అలా చేదరించుకోవడం మీకు ఓకేనా? అది కామెంట్ చేయండి. అండ్ శ్రీజ రీఎంట్రీ కావాలని కోరుకుంటున్నారా? అది కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. నేను కూడా చూసి తెలుసుకుంటాను ఓకే ఎంతమంది రావాలని కోరుకుంటున్నారని. బిగ్ బాస్ టీం వరకు వెళ్ళాలి ఈ వీడియో. బిగ్ బాస్ టీం చూడాల్సిందే, అదనమాట మ్యాటర్. శ్రీజన్ మళ్ళీ తేవాల్సిందే. సో సంజన మాట్లాడుతున్న మాటలు క్లాస్ స్టాండర్డ్ ఇవన్నీ కరెక్టా? ఇది కూడా మీ ఒపీనియన్ చెప్పండి భయ్యా. ఓన్లీ మేమే కాదు, మేమే రివ్యూర్స్ ఏంటి, మీరు రివ్యూర్స్ లో కింద ఒకటి కామెంట్ చేయండి, చెప్తాను. మీ ఆ ఎపిసోడ్ గురించి, మీకు ఆ జోకులు నవ్వులు వస్తున్నాయి రావట్లేదా, ఆ టాస్క్ నచ్చిందా లేదా, శ్రీజ రీఎంట్రీ కావాలా వద్దా, ఇవన్నీ కామెంట్ చేయండి. నేను కూడా చూసి తెలుసుకుంటాను, మీ అందరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి. ముందు సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. 10,000 కొట్టైపోతున్నాం భయ్యా, కొట్టైపోతున్నాం 10,000 సబ్స్క్రైబర్లు. చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నాను. తొందరగా 10,000 చేసండి. ఇంకా 100 సబ్స్క్రైబర్లే ఉంటారు 10,000కి. ఆ 100 సబ్స్క్రైబర్లు అయిపోతాయి, ఫినిష్ 10,000. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.